వీధి కుక్కల దాడి నుంచి ప్రజలను కాపాడండి. కిరాణం షాప్కు స్కూలుకి వెళ్లి ఇంటికి వస్తున్న పిల్లలపై పడి కరుస్తున్న కుక్కలు, అనారోగ్యంతో వాకింగ్ చేస్తున్న పేషెంట్లను, వృద్ధులను కూడా కుక్కలు వదలడం లేదు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెంట పడుతూ గందరగోళం పరిచి యాక్సిడెంట్లకు సహితం కారణమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని కుక్కల బారి నుండి ప్రజలను రక్షించాలని కోరుతూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు కాలనీల ప్రజల ధర్నా శనివారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు వివిధ కాలనీ వాసులతో కలిసి పీపీఎస్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పీపీఎస్ఎస్ నగర నాయకులు ఎం నాగరాజు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కార్పొరేటర్ ఏ బాలరాజు, హెల్పింగ్ హ్యాండ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ మోయిన్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు ఇష్టానుసారంగా కుక్కలు కరుస్తున్నాయన్నారు. కుక్కలను చంపకూడదని ఆదేశాలు ఉన్నందువలన గతంలో వాటికి కుటుంబ నియంత్రణ చేసేవారని అన్నారు. గత కొన్ని ఏళ్ల నుండి స్థానిక సంస్థల అధికారులు, పాలక వర్గాలు పట్టించుకోనందున ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో గుంపులుగా కుక్కలు తిరుగుతూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిపై దాడి చేస్తున్నాయని అన్నారు. కిరాణం షాపులకు, స్కూలుకు వెళ్లి వచ్చేటప్పుడు చిన్నపిల్లలపై కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్క కాటుకు కావాల్సిన ఇంజెక్షన్లు దొరకడం లేదని ఒక శాసనసభ్యుడు శాసనసభ దృష్టికి తెచ్చాడంటే కుక్కల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. నగరంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్కలు వెంటపడి కాళ్ళను గాయపరచడంతో కింద పడి మరిన్ని గాయాలకు గురైన జోహరాపురానికి చెందిన చెన్నకేశులు అనే యువకుడు గాయాలైన కాళ్ళను మీడియాకు చూపించారు. కుక్కల సమస్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని కర్నూలులో కుక్కల బారి నుండి నగర ప్రజలను కాపాడాలని కోరారు. ధర్నా అనంతరము డిఆర్ఓను కలిసి వినతి పత్రం ఇచ్చారు. డిఆర్ఓ మాట్లాడుతూ వెంటనే నగర పాలక సంస్థ కమిషనర్తో మాట్లాడి కుక్కల సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో వివిధ కాలనీలకు చెందిన వారు ఎస్ మక్బుల్, ఎస్ జానీ, కె శ్రీనివాసులు, ఎస్ షరీఫ్, ఎస్ సిరాజ్, ఎండి యూనస్, టి విజయ్, ఎస్ఆర్ గౌడ్, డి ప్రభాకర్ రెడ్డి, సివి వర్మ, షేక్ మహమ్మద్, కె వెంకట్రాముడు, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పందించాలి కమిషనర్ గారు వెంటనే, స్పందించాలి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే. ఇక్కడ ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, మరి ఇక్కడ వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా కర్నూలు నగరంలో కుక్కల బెడద వీధులలో చాలా ఎక్కువైపోయింది. చిన్నపిల్లలైతేనేమి, స్త్రీలైతేనేమి, వృద్ధులైతేనేమి ఎవరు వీధుల్లో ఎక్కే పరిస్థితే లేదు. చిన్నపిల్లలనైతే చీల్చి చెండాడుతున్నాయి. మరి స్త్రీలను అదేవిధంగా అర్ధరాత్రి పూట కానీ రాత్రి 10 దాటిన తర్వాత ఎవరైనా బయట తిరగాలంటే ఈరోజు ఒక తోడు లేకుండా ఎవరు తిరగలేని పరిస్థితి ఉంది. రాయల్ ఫంక్షన్ దాకా పిల్లలు ఎక్కువ ఉన్నాయి. పిల్లలు రావాలి, పోవాలంటే ఇబ్బంది. మనమే తెచ్చుకొని పోవాలి పిల్లలకి. ఎందుకంటే మనము పనిలోకి పోతాము, పాపలు రావాలంటే ఇబ్బంది పడుతున్నాం పనిలో నుంచి. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోయినాయి. ప్రజలకి రక్షణ లేదు, పిల్లలకి. మన పిల్లలే మన ఆస్తి. వాళ్ళు పోతే మనం ఏం చేయాలి? ఇంతమందికి చెప్తూ కూడా ఎవరు పట్టించుకోకుంటున్నారు. ఈరోజు కర్నూలు నగరంతో పాటు జిల్లాలో, రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కుక్కల బెడద మితిమీరిపోయింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఏమంటే కుక్కల సంఘం వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చినారని కుక్కలను చంపకూడదంటే, మరి కుక్కలు మనుషులను చంపుతూ ఉంటే మరి చట్టాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పాలకులు ఏం చేస్తూ ఉన్నారు? పిల్లలను బడికి పంపించాలంటే భయం అవుతా ఉంది. రోడ్డు పైన వాకింగ్ చేయాలంటే భయం అవుతా ఉంది. ద్విచక్ర వాహనాలపై పోతా ఉంటే 5-6 కుక్కలు ఎంటబడతా ఉన్నాయి. కిందనన్న పడి గాయాల పాలు కావడం లేదా కుక్కల ఆటకు గురన్న కావడం జరుగుతూ ఉంది. ఘోరంగా ఉంది పరిస్థితి. బయటికి అసలు ముసలి వాళ్ళు అయితే బయటికి రావడానికి భయపడతా ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్ల మీద తిరగాలంటే భయపడుతూ ఉండే పరిస్థితి ఉంది. మరి ఈరోజు మున్సిపల్ కమిషనర్ కానీ లేదా జిల్లా కలెక్టరు ఎందుకు స్పందించడం లేదు? మరి కుక్కలకు చంపకూడదు, ఓకే చంపకూడదు, మంచిది కాదు. మరి కుటుంబ నియంత్రణ చేస్తామన్నారు, కొన్ని రోజులు చేశారు, మరి తర్వాత వదిలేశారు. కాబట్టి ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. అయ్యా మనుషులను పట్టించుకోకపోతే మన కుక్కల గురించి అయినా పట్టించుకోండి. కుక్కల బారి నుండి ప్రజలను కాపాడండి. కుక్కల వారికి బలైనటువంటి వాళ్ళు ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇక్కడే మా పక్కన పిల్లోడు ఉన్నాడు. ఎంత పడితే కుక్క కడిచిన తర్వాత వాహనం నుంచి కింద పడితే కూడా కుక్కలు వదలలేదు. ఈ రకంగా తయారైపోయినాయి.
కాబట్టి కుక్కల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నాం.